తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు సుప్రీంకోర్టు పొడిగించింది. డిసెంబర్ 25 వరకు కస్టోడియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా నిన్నటి ప్రభాకర్ రావు వారం రోజుల కస్టోడియల్ విచారణ పూర్తయింది. అయితే ట్యాపింగ్ కేసులో మరికొన్ని రోజులు విచారణ చేయాలని సుప్రీంకోర్టును సిట్ కోరింది. వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్టును ఉన్నత న్యాయస్థానానికి సిట్ అందజేసింది. దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణను వారం రోజుల పాటు పొడిగింపుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావును విడుదల చేయాలని, తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు, అవసరమైన మందులు తీసుకునేందుకు ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ గడువును మరో వారం రోజుల పాటు సుప్రీంకోర్టు పొడిగించింది. డిసెంబర్ 25 వరకు కస్టోడియల్ విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కాగా నిన్నటి ప్రభాకర్ రావు వారం రోజుల కస్టోడియల్ విచారణ పూర్తయింది. అయితే ట్యాపింగ్ కేసులో మరికొన్ని రోజులు విచారణ చేయాలని సుప్రీంకోర్టును సిట్ కోరింది. వారం రోజుల కస్టోడియల్ విచారణ రిపోర్టును ఉన్నత న్యాయస్థానానికి సిట్ అందజేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. హైదరాబాద్ కమిషనర్ పిసి సజ్జనర్ నేతృత్వంలో వహించనున్నారు. అయితే ఆయనతో పాటు మరో 9 మంది పోలీస్ అధికారులతో సీట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు చూస్తే ఈ కేసులో దర్యాప్తు అధికారంగా ఉన్న జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరిని సీట్ దర్యాప్తు అధికంగా నియమించడము ప్రాధాన్యం అని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 6 నిందితులని గుర్తించగా తాజా దర్యాప్తులో చూస్తే ఇంకా ఎవరు బయటికి వస్తారా అనేది ఇప్పుడు కొంచెము ఆసక్తికరంగా కూడా మారిందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు చూస్తే అయితే సమర్థులైన అధికారులు దర్యాప్తు చేసిన దర్యాప్తును మాత్రము సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లోనే జాప్యం జరిగిందని ఒక ప్రచారంలో నేపథ్యంలో సీట్ ఏర్పాటు అయ్యిందని చెప్పాలి. అయితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా చూసుకుంటే బెదిరింపులకు పాల్పడ్డారనే కోణంలో కూడా ఈసారి దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే సజ్జనార్కి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి దర్యాప్తు అనేది కొంచెము స్ట్రాంగ్ గా దర్యాప్తు అవుతుందన్న వారి అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి కూడా చూస్తే వారం క్రితమే సీట్ పై ఉన్నత అధికారులు నిర్ణయం తీసుకొని ఇందులోని తీసుకోబోయే అధికారులతో 1-2 విడతల చర్చించి గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈ అభియోగ దాఖలు చేయనట్లు అయితే ఉత్తర్వులలో పేర్కొన్నారు. మాన్స. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ.